ఈరోజు రెసిపీ వచ్చేసి గుమగుమలాడే సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే క్యారెట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే 2 టమాటాలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే సొరకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకొని ముక్కలు ఉడకడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడే మనకి 30% 40% ముక్కలు అయితే ఉడికిపోవాలన్నమాట. తర్వాత మనం అందులోకి రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు అయితే వేసుకోవాలి. చూసారు కదా, ముక్కలు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. సో ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. మనమైతే ముందుగానే పప్పునైతే ఉడికించుకోవాలండి. సో ఆ పప్పునైతే ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. అలాగే మనం నానబెట్టిన చింతపండు రసాన్ని కూడా ఇప్పుడే వేసుకొని కలిపేసుకొని పులుపుకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ సాంబార్లో మనకి మంచిగా టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా ఒక చిన్న బెల్లం ముక్క అయితే వెయ్యాలండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత బెల్లం ముక్క అయితే ఖచ్చితంగా వెయ్యాలి. సో అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో దీనివల్ల మనకి స్వీట్నెస్ అయితే ఏముండదు. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత సాంబార్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో లాస్ట్ 5 మినిట్స్ ముందు నేనైతే సాంబార్ మసాలా అలాగే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. గుమగుమలాడే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.